అమ్మ కాపలా పెట్టిన ఆ భద్రంగాడి చేత మీ అమ్మని ఫూల్ని చేసి శంకరగిరి మాన్యాల వైపు పంపించేశా. మీ అమ్మ ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ వీళ్ళ కార్యం అయిపోతుంది. నా ఫోన్ ఇవ్వమంటుండే. నా ఫోన్ ఇవ్వు. అమ్మా, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తాతయ్య, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లండమ్మా. అన్నయ్య వదిలిన ఆశీర్వాదం కూడా తీసుకోండమ్మా. నేను ఆశీర్వదించను. అయ్యో, నేను దించిస్తానుగా. నిన్ను మీ అమ్మని కిందకి నేను దించుతానుగా. ఇవ్వు విద్య. మనవడా, పూజ అయిపోయింది కదా, ఇక పంతులు గారు పెట్టిన ముహూర్తానికి వీళ్ళిద్దరినీ గదిలోకి పంపించాలి. వెళ్ళి ఏర్పాట్లు చెయ్యండి. అనయ్య, వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. లేదు మ్యాగీ, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. అంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసి మమ్మీని మోసం చేస్తావా? అమ్మ నన్ను ఎప్పుడో మోసం చేసింది మ్యాగీ. కనీసం నువ్వైనా నన్ను, నా ప్రేమని అర్థం చేసుకో. మ్యాగీ, మమ్మీ షష్టి పూర్తి లేదు, తద్దినం లేదు మమ్మీ. ఇదంతా ఈ పకోడీతో కలిసి తాతయ్య ఆడిన గేమ్. అర్థమై ఉండదమ్మీ. అందుకే వాళ్ళు స్టార్ట్ చేసిన గేమ్ ని నేను ఫినిషింగ్ చేద్దాము అని పోలీసులతో పాటు వచ్చుండా. ఎస్ఐ గారు, ఈ వెంకిగాడు ఆడి తల్లి కలిసి నా కొడుకుని కిడ్నాప్ చేసి ఇదే ఇంట్లో దాచుండారు. ఎళ్ళెతకండి. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ కిడ్నాపులు లాంటివి ఏమీ లేవు. వీళ్ళు కూడా మా కుటుంబమే. నాయనా, నువ్వు ఏళ్లతో కలిసి నన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని చూడు. మాకు ఈ సమస్య నీకు తెలియంది కాదు. ఎస్ఐ గారు, మీరెళ్ళండి. ఎస్ఐ గారు, ఆగండి. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళకూడదు? మాట్లాడు. మీ చెల్లిని మా అన్నయ్యని కలపాలని పూజ జరిపించి ఇప్పుడే ఇద్దరిని శోభనం గదిలోకి పంపించావు కదా. సైలెంట్ గా ఉన్నావేంటి? పూజ, శోభనమా? ఎవరిని అడిగి చేసినారు ఇదంతా? అలాంటిది ఎవరూ చేయలేదు అత్తయ్య. అయితే మమ్మల్ని లోపలికి పంపించండి సార్. ఇంట్లో మేము పూజ చేసుకున్నాం ఎస్ఐ గారు. ఇప్పుడు మీరు ఈవిడ గారి మాటలు విని మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎస్ఐ గారు, పూజ పేరు చెప్పి మీ డ్యూటీకి అడ్డుపడతా ఉండాడు. మీరవేం పట్టించుకోమాకండి. నా కొడుకుని వీళ్లే కిడ్నాప్ చేసి ఉండారు. ఎస్ఐ గారు, ఎవరు కిడ్నాప్ చేయలేదు ఇక్కడ. లేదు ఎస్ఐ గారు, వాళ్ళు ఖచ్చితంగా కిడ్నాప్ చేశారు. నా కళ్ళతో నేను చూశాను. ఎస్ఐ గారు, మీరెళ్ళండి. ఒకసారి చెప్తే అర్థం కదా. లేరని నువ్వు అంటా ఉండావు, ఉన్నారని నేనంటా ఉండా. నువ్వు భయపడతా ఉండావు, నేను కాన్ఫిడెంట్ గా ఉండాను.
నువ్వు అన్నట్టుగా నిజంగా నా కొడుకు లేకపోతే నీకంత భయం ఎందుకు అబ్బి? ఇగో పోలీసులు నెలని. అవును వెంకటేష్ నాయుడు, దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఎస్ఐ గారు ఇంకా మాట్లాడనవసరం, మీరెళ్ళి ఎతకండి. మమ్మీ వెతకడం ఎందుకు మమ్మీ? అన్నయ్య అవిద్య ఇద్దరు ఆ గదిలో ఉన్నారు. వస్తే కనిపిస్తారుగా. అయితే నా కొడుకు యాడా? ఏమో ఎవరికి తెలుసు. తెలియనప్పుడు ఈ శోభనం గది ఎవరి కోసం రెడీ చేయించినావు? ఆ, ఇంకెవరి కోసం? మా ఇద్దరి కోసమే అత్త. ఏం లేదు ఎస్ఐ గారు, నాకు నా పెళ్ళానికి పెళ్ళయి చాలా రోజులైంది. ఈవిడికి ఇష్టం లేకుండా నా భార్య నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో మాకు ఎటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకుండా అడ్డుగా ఉంది. ఈవిడ ఊర్లో లేదని ఏ ఏర్పాట్లలో ఉన్నాం. ఈవిడొచ్చిందన్న భయంతో ఇటువైపున్న నా పెళ్ళాం అటువైపు వెళ్ళింది, అంతే సార్. ఏంటి మేడం ఇది? వీళ్ళ శోభనం ఆపడానికి మీ కొడుకుని కిడ్నాప్ చేశాడని అబద్ధం చెప్పి మా టైం వేస్ట్ చేయడం ఏం బాలేదు. ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే మీరు తేల్చుకోండి. కానిస్టేబుల్స్ పదండి. థ్యాంక్ యూ సార్.